కోనేరు సీతారామమ్మ గారు. అర్థంగా అంతేనండి, పేరు ఇంకోటి లేదు, ముద్దు పేరు కూడా పెట్టలేదు, ఒకటే పెట్టారు. అది ఈరోజు మీరు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నేను కూడా వచ్చి మొదటి క్షణం నుంచి చూస్తూ ఉన్నాను. ఏ ఇద్దరు ఆడవాళ్ళు ఒక చోట చేరినా కానీ ఆకుండా ఉండే నోరు, చేతులు కంటిన్యూగా పనిచేస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ 1 అవర్ నుంచి ఇంతమంది ఆడవాళ్ళు ఒక చోట చేరినా కానీ చిన్న శబ్దం కూడా లేకుండా చాలా ప్రశాంతంగా అందరూ ధ్యానం చేస్తూ కూర్చున్నారు. ఈ ధ్యానం గురించి మీ ఉద్దేశం చెప్పండి, ఎలా చేస్తున్నారు, ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి? నేనైతే ఫస్ట్లో ఫ్యాన్ సౌండ్ కూడా వినపడినంత ప్రశాంతంగా ఉంది. మీతో పాటు కూర్చుని నాకు రాను రాను ఫ్యాన్ సౌండే చాలా పెద్దది అనిపించింది. మీరు చెప్పండి. ఆ పని అమ్మాయికి నీళ్ళు పోయిస్తే నాకు బాంబు పడినంత శబ్దం వస్తుంది, ఎందుకంటే అంత నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతాను నేను. చాలా డెలికేట్లోకి వెళ్ళిపోతుంది నా హృదయం, చాలా లోతుకి వెళ్ళిపోతుంది. అప్పుడు చిన్న సౌండ్ కూడా పెద్ద సౌండ్ లాగా అనిపిస్తుంది, కానీ ఎక్కువ సౌండ్లు మాత్రం రావు దాదాపుగా. భరించే శక్తి కూడా ఆయన ఇస్తున్నారు. ఎగుడు దిగుడు చేసే జీవితంలో కూడా ఎదుర్కొనే శక్తులు వస్తున్నాయి. ఈ శక్తి వచ్చింది ఈ సహజ మార్గంలో జాయిన్ అయిన తర్వాత. నేను ఒక జన్మ ఎత్తినట్టు మాకు ఇంకో జన్మకు వచ్చి మారినట్టు అయిపోయింది. మా వారు వెళ్ళిపోయారు 2002లో. ఆ తర్వాత జీవితం ఎందుకని నేను నిరుత్సాహపడిపోయి చాలా దుఃఖపడిపోయి పిచ్చి హాస్పిటల్ వేయాల్సినంత పని అయింది. కానీ 3 మాసాల వరసనే మా గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళారు. భవానీ ఒక సిస్టర్ నన్ను ఎంతో శ్రద్ధగా తీసుకెళ్ళింది. అప్పుడు ఆయన కట్ చేసేస్తారు. ఎప్పుడైనా నువ్వైనా ఇంతే, ఆయనే కాదు ఎవరో ఇక్కడ ఉండరు, రేపు నువ్వైనా ఇంతేనని చెప్పినట్టుగా నాకు అనిపించి అప్పుడు నేనే ఓదార్చుకుని, ఇంకా ఆయన ఎట్లాగో ఈ బాధ్యతల నుంచి నన్ను విడుదల చేశారు కనుక నేను ఆశ్రమానికి అంకితం అయిపోతానని ఇంకా వీళ్ళందరినీ నా కూతుర్లు అనుకుని వీళ్ళందరితో సత్సంబంధాలు పెట్టుకుని వీళ్ళందరికీ ట్రైనింగ్లు ఇచ్చి కోప్పడి చెప్పి అవసరమైతే గర్జించి లేకపోతే దెబ్బలు కొడతామని కూడా చెప్పిన అందరూ నన్ను ఎంతో ప్రేమగా ఒక తల్లిలాగా ఆదరించారు. అందరూ పిల్లలందరూ 6 కూతుళ్ళు అంటున్నాను, ఇప్పుడు దాదాపు 10 మంది అయిపోయారు. రోజు రోజుకి పెరుగుతున్నారు సంఖ్య. కూతుళ్ళు లేరనుకున్నందుకు అది నా సంతోషం.